ఎందుకండి అతనా పలికిద్దా? మరి వ్యర్థమైనవి ఎందుకంటే చేసుకోవడం అపవిత్రతకే కదా. మరి అది సమాధి కార్యక్రమం వాక్యాలు జరిగించినట్ట కాదు. అలాగే నాలంటోడు అయితే వదలడు, వండోడు. వెళ్తున్నా పాటలు పాడుకుంటూ వెళ్తుంటుంటే మహానువాడికి ఉన్నాడా మార్కు అయ్యారు పిచ్చేది లేదు. ఇక అమ్మ అయ్యగారు అంతా వీళ్ళు మోసుకుంటూ పోతున్నారు. అక్కడ ఆగి అన్నాడు, ఎందుకు ఏం ఉపయోగం లేని పని ఎందుకండి, వ్యర్థమైన పనులు చేయొద్దన్నాడు. చూడ మాట మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం మొదటి 2 వచనం చదవండి. ఇశ్రాయేలు వంశస్థులారా, అది యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చేది ఏమనగా, నభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు సింహములకు జనములు భయపడుదురు, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థం. అమ్మ అర్థవుతుందా? వ్యర్థమైన బాంబులు ఎందుకండి, వ్యర్థమైన తారసువుల ఎందుకండి. వాళ్ళు చూసారా, వాడు చచ్చిపోతే వెళ్తే తారసు వేశారట. అది గుడిసెలు పడింది. ఆ గుడిసె తగలబడుతుంటే అక్కడ ఆ గ్యాస్ సిలిండర్ ఉంది, అది పగిలిపోతే ఒక ఆయన కాలు తెగిపోయింది, ఒక ఆయన చేయబడితే అవతల పడింది. ఎంత ప్రమాదమో. వ్యర్థమైనవి మనకెందుకండి. వ్యర్థం కార్యం ఏంటి తెలుసా? పాటలు, యేసయ్య పాటలు, యేసయ్య మాటలతో కూడిన పాటలు వ్యర్థము కావు. యేసయ్య నామములో ప్రార్థన వ్యర్థము కాదు. అలాంటి వ్యర్థము కానివి మనము గైకొట్టే మనకు దీవెనలు కలుగుతాయి. అందుకన్నాడు అన్యజనుల ఆచారములు వ్యర్థమైన మనకెందుకు. అందుకన్నాడు ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఆఖరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని పిల్లలారా, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, 14-13 అంతటా ఎప్పటి నుండి ఏమో మహాతల్లి మొక్కలు నోట్లో మొక్క పెట్టుకున్నావా, బెల్లం మొక్క పెట్టుకున్నావా, చాక్లెట్ పెట్టుకున్నావా? అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయుమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా పెట్టిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అది వారి క్రియలు వారి వెంట పోతాయి. మరి మన క్రియలు ఎలాగున్నాయి? మన క్రియలు మన వెంట వచ్చి సాక్ష్యం చెప్తాయి. దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తే దేవుడు అంటాడు, ఆ క్రియలు నిలబడతాయి కదా. ఆ క్రియలు అది బోధకుడా, రక్షకుడా, యేసయ్యా నీకు వ్యతిరేకమైన క్రియలు చేశాడు అనే సాక్ష్యం చెబితే ఈ కుమారుడు నా కుమారుడు కాదు, పోసేకట్లు అంటాడు. ఒకరి ప్రార్థన చేద్దాం. మన క్రియలు మన వెంట వస్తాయి. మనం ఆత్మానుసారంగా జీవించాలి, వాక్యానుసారం జీవించాలి. ప్రార్థన చేసుకుందాం.